నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి గద్దెనెక్కనున్నారు. ప్రస్తుత ప్రధాని పుష్పకమల్ ప్రచండ విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో నేపాల్ ప్రధాని పీఠం కేపీ శర్మ ఓలీని వరించింది. ఓలీని ప్రధానిగా పొత్తుపక్షాలు అంగీకరించాయి. దీంతో ఓలీని కొత్త ప్రధానిగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నియమించారు. నేడు ప్రధానిగా కేపీ శర్మ ఓలీ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. నేపాల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒప్పందం ప్రకారం ప్రధానిగా ఉన్న ప్రచండ అధికార బదలాయింపుకు అంగీకరించకపోవడంతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనిన్స్ తమ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ప్రచండ విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. విశ్వాస పరీక్షలో ప్రచండకు మద్దతుగా కేవలం 63 ఓట్లు మాత్రమే రావడంతో ఆయన ఓడిపోయారు. దీంతో నేపాల్లో కొత్త ప్రభుత్వానికి శ్రీకారం చుట్టారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, నేపాల్ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న నేపాల్ కాంగ్రెస్ తో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సిపిఎన్ యుఎంఎల్ పార్టీ వారం కిందట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత ప్రచండకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం అనంతరం నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్ ఓలీని తదుపరి ప్రధానిగా ఆమోదిస్తున్నట్లు తెలిపారు. వీరి మధ్య ఒప్పందం ప్రకారం 18 నెలలు ఓలీ, ఆ తర్వాత మిగిలిన కాలం దేవ్బా ప్రధాని పదవి చేపట్టనున్నారు. కాగా 275 మంది సభ్యులున్న నేపాలీ పార్లమెంట్లో నేపాలీ కాంగ్రెస్ కు 89 సీట్లు ఉండగా సిపిఎస్ యుఎంఎల్ కి 78 సీట్ల బలం ఉంది. ఇరు పార్టీలు కలవడంతో ఆ సంఖ్య మెజారిటీ అవసరమైన 138 సీట్ల కంటే ఎక్కువగా ఉంది.